లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని 3 రోజులు, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి కస్టడీ పిటిషన్పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆ రోజు సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కానీ ఈ సిట్ వేసిన పిటిషన్పై మే 29న తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ వీరిని సిట్ అధికారుల కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. జగన్ ప్రభుత్వ హయాంలో పాత బ్రాండ్లను పక్కన పెట్టి జే బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఈ మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. అంతేకాదు వందలాది మంది మరణించారు. ఈ మద్యం విక్రయాలన్నీ ఆన్లైన్ చెల్లింపుల్లో కాకుండా నగదు రూపంలో జరిగాయి. ఈ నేపథ్యంలో మద్యం తయారీ, విక్రయాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఈ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తొలుత అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తమ విచారణకు అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ఓసారి కస్టడీకి తీసుకుని విచారించారు. మరోసారి అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, లిక్కర్ స్కామ్ నిందితులను తమకు అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనున్నట్లు సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు దానికి సంబంధించి ఈ రోజు తీర్పు వెలువరించబోతా ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికే 3 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే మరో ముగ్గురైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల్ని వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో గతంలోనే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే వీరి కస్టడీకి సంబంధించి సోమవారం వాదనలన్నీ కూడా కోర్టు వింది. అయితే ఈ రోజు సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే సిట్కు సంబంధించి ఈ పిటిషన్ దాని మీద మే 29న తుది తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసినప్పటికీ అయితే దీంతో ఈ రోజు సిట్ అధికారులు ఈ కస్టడీకి సంబంధించి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏవైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి మద్యం బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లకు సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆ నాసి రకం మద్యం బ్రాండ్లు తాగి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అనారోగ్య సమస్యలతోటి మరణించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో మద్యం విక్రయాలన్నీ కూడా ఆన్లైన్ లో కాకుండా నగదు రూపంలోనే చెల్లింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అన్ని కూడా ఆన్లైన్ పేమెంట్లే జరగాలని చాలా స్పష్టంగా
దిశానిర్దేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ విధానంలో జరపకుండా నగదు రూపంలో ఈ మద్యం క్రయ విక్రయాలన్నీ కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించి దీంతో అప్పట్లో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది తాము అధికారంలోకి వస్తే ఈ మద్యం వ్యవహారం మొత్తం మీద కుంభకోణం మీద దర్యాప్తు చేయిస్తామని కూడా ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఎన్నికలు పూర్తయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానంగా ఈ మద్యం వ్యవహారం మీద సిట్ బృందాన్ని దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత సిట్ రంగంలోకి దిగి పూర్తి స్థాయి విచారణను చేపట్టింది. ఈ విచారణలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం వ్యవహారం మొత్తానికి కూడా సూత్రధారిగా సిట్ అధికారులు భావించి అతను అరెస్ట్ చేసి విచారిస్తే ఈ మద్యానికి సంబంధించినటువంటి ముడుపుల రూపంలో పెద్ద ఎత్తున బంగారం కూడా తరలించుకుపోయారు, డబ్బు రూపంలో తరలించుకుపోయారు అన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. నిన్న ఈడీ అధికారులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళు కూడా మొత్తం వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు మరి ఏసీబీ కోర్టు ధనంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని గోవిందప్పను వీళ్ళ ముగ్గురు కూడా సిట్ కస్టడీకి అప్పగించే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలియబోతుందా. మరోవైపు చూసుకున్నట్లయితే కీలకమైనటువంటి ఈ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికే ఒక 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. మళ్ళీ తిరిగి కస్టడీకి ఇస్తే ఆయన విచారించాలని పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 2 పిటిషన్ల మీద ఇవాళ ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీళ్ళు కనుక పోలీస్ సిట్ కస్టడీకి వస్తే ఇంకా దీనికి సంబంధించి లోతైనటువంటి సమాచారాన్ని రాబట్టేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.